హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్స్ వచ్చాను మాట్లాడుతున్నాను. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నానండి. గాంధీజీది బుక్ ఇప్పుడు ఇన్ని రోజులకి ఫ్లిప్కార్ట్లో దొరికిందండి నాకు, తెలుగుది. గాంధీజీది కాకా చెప్పిన బుక్ చదివానండి నేను, లైబ్రరీలో చదివాను. అది చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఈ బుక్ చదవలేదండి. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని గాంధీజీ బుక్ చదవలేదు నేను. మహాత్మా గాంధీ ఆత్మకథ. సత్యంతో నా ప్రయోగాలు. మహాత్మా గాంధీ ఆత్మకథ. ఇది ఫ్లిప్కార్ట్లో ఇన్ని రోజులకి దొరికిందండి నాకు. నేను ఎప్పటి నుంచో బుక్స్ ట్రై చేస్తుంటే దొరకలేదు. ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో దొరికింది నాకు. గాంధీజీ గురించి కాకా అనే ఒక మాల కులానికి చెందిన వ్యక్తి ఆయన దగ్గరే పడుకునేవాడండి, ఆయనతో పాటే రోజుని. ఆయన చెప్పింది బుక్ నేను చదివాను, చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా చదవండి, చాలా బాగుంటుంది. నేను లైబ్రరీలో చదివాను. అసలు ఇది ఇంకా నేను చదవలేదు, కానీ గాంధీజీ గురించి వేరే వాళ్ళు చెప్పింది చదవాలని, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పింది కాకుండా వాళ్ళ గురించి వేరే వాళ్ళు చెప్పింది వింటే ఇంకా వాళ్ళు ఏంటన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది చదివిన తర్వాత మీకు చెప్తానండి నేను ఎలా ఉందో ఇది గాంధీజీది. ఓకే ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇదొకటి. దీని ప్రైస్ ఎంతో గుర్తులేదండి నాకు, ఎంతో చూడాలి. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో నేను ఇది కూడా తీసుకున్నానండి. బట్టలు పెట్టుకోవడానికి తీసుకున్నానండి ఇవి. అర్మార్లో షోకేస్లో అది బాగుండట్లేదండి ఇవి, అందుకని ఇది తీసుకున్నాను నేను. వన్, 2, 3, 4, 5, 6 తీసుకున్నానండి. 6 175 ఎంత పడిందండి నాకు. మీకు కూడా కావాలంటే తీసుకోండి.
కానీ సైజు బిగ్ సైజ్ అనుకున్నా, నేను స్మాల్ సైజ్ వచ్చింది, నేను చూసుకోలేదు. కొంచెం ఇంకా బిగ్ సైజ్ ఉంటే బాగుండేది. స్మాల్ సైజ్ వచ్చేసింది. కనబడుతుందా మీకు? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.